హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు పెడదామని అయితే చేపలు తెచ్చానండి. కేజీన్నర చేపలు తెచ్చుకొని శుభ్రంగా కడిగాను. కడిగిన తర్వాత దీనిలోకి 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇటు కొన్నాయి, అది కారం కూడా ఉంది. ఇటు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఫ్రై చేసిన దాని టేస్ట్ వేరుంటే ఇలా చేతితో కలిపి చేసుకునే చేపల పులుసు టేస్ట్ వేరుంటుందండి. అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ శాతం ఇలా చేసేవాళ్ళు కదా. నేను ఆ పద్ధతిలో అయితే ఈరోజు చేపల పులుసు అయితే చేస్తున్నాను. దీనిలోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, కారం వేసుకున్నా, సాల్ట్ వేసుకున్నాను, అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఇవన్నీ ముందు చేప ముక్కలకి పట్టే వరకు ఇలా ఒకసారి కలుపుకుంటే మనం కలిపే విధానంలోనే చేపల కూర టేస్ట్ అనేది మారుతుందండి. చాలా రుచిగా వస్తుంది. ఇలా కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇది కలుపుకొని వేసుకున్నాం. చింతపండు పులుసు అయితే వేసుకుంటానండి కలుపుకొని. చేపల పులుసు అనేది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చింతపండు పులుసు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇది స్టవ్ పై పెట్టి ఉడికించుకుందామండి. ఇలా వండి చూడండి. చేపల కూర, చేపల పులుసు అనేది చాలా రుచిగా వస్తుంది. మన అమ్మమ్మల కాలం నాటిలో ఇలాగే కలిపి పెట్టి వండేవాళ్ళండి. చాలా రుచిగా ఉండేది కదా. అదే టేస్టు మనకు వస్తుంది. ఇదైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసి ఈ చేపల పులుసుని ఉడికించుకుంటున్నానండి. ఉడికించుకొని ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచి అయితే వేసుకుంటున్నానండి. లాస్ట్లో ముందే వేసుకుంటే చేప ముక్కలు అనేది మనకి ఇరిగిపోతాయి. నేను లాస్ట్లో కొద్దిగా ఇలా దంచి అయితే వేసుకుంటున్నాను. చేపల పులుసు అనేది చాలా రుచిగా వచ్చిందండి. నా పద్ధతిలో అయితే చేపల పులుసు ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.